వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ లక్ష్మి డాన్స్‌ని. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు 29 డిసెంబర్ అండి. ఇంకా 3 డేస్ టు గో ఫర్ న్యూ ఇయర్. యాక్చువల్లీ ఇది నూతన ఆంగ్ల సంవత్సరాది అనాలి. సో డోంట్ సే న్యూ ఇయర్ 2025 అండి. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మనం న్యూ ఇయర్ అంటాం. బట్ ఈరోజు అంటే వీక్లీ వన్స్ ఒకటి పొడుపు కథ కానీ, స్టోరీ కానీ ఇంకా అట్లా ఏవేమో చెప్పుకుందాం అనుకున్నాం కదా! సో మనకి కాలజ్ఞానం అంటే ఎవరి పేరు గుర్తొస్తుంది? బ్రహ్మం గారి పేరు గుర్తొస్తుంది. కాలజ్ఞాని అని ఒక పక్షిని అంటాం. తెలుసా మీకు? ఏంటంటారా? కాలజ్ఞాని అని కాకిని అంటామండి. ఎందుకంటే అది బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసేస్తుంది. అంటే ఎక్కడ ఉన్న నీళ్ళు కనిపిస్తే అందులో దూకేస్తుంది. దాని స్నానం అయిపోతుంది కదా! అండ్ సూర్యాస్తమయం తర్వాత అస్సలు భోజనం చేయదటండి కాకి. అప్పుడు అసలు మనకి కాకులు కనిపించవు సూర్యాస్తమయం తర్వాత. ఇంకా ఎలా తింటుందది? అండ్ సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత స్నానం తప్పకుండా చేస్తుందంట. ట్యాప్ ఎక్కడన్నా కనిపించినా, వాటర్ ఎక్కడన్నా కనిపించినా ఆబ్వియస్‌గా స్నానం చేసేస్తుంది. సో, గ్రహణం తర్వాత తన గూడుని శుభ్రం చేసుకుంటుందంట. అందుకే కావు కావు అంటూ ఈ బంధాలు, ఈ సిరి సంపదలు ఏవి నీవి కావు అని మనకి చిన్న క్లూ ఇస్తుందండోయ్ ఈ కాకి. చూసారా? కాకి గురించి ఇంత నేర్చుకున్నాం. సో, దిస్ ఈస్ కాకి. కాలజ్ఞాని అని పేరు దానికి.